శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం ఇప్పుడు చాలా వరకు ట్రెండ్ మారిపోతుంది, కల్చర్ చేంజ్ అయిపోయింది. అండ్ ఇంకొకటి హౌసెస్ కూడా పాత వాటిని కూడా రెనోవేట్ చేయటం ఎక్కువ చూస్తున్నాం. అవి ఎక్కడి వరకు వెళ్ళిందంటే పూజా మందిరాల వరకు వెళ్ళింది. దాన్ని కూడా రెనోవేట్ చేసుకోవటం, పాత ఫొటోస్ కానివ్వండి లేకపోతే పాత విగ్రహాలు కానివ్వండి, వాటిని తీసి అసలు ఎక్కడ ఎక్కడ వేస్తున్నారు, ఏం చేయాలి అనేది కూడా చాలా మందికి తెలియదు. అసలు నిజంగా ఇప్పుడు ఈ రెనోవేషన్ మంచిదే అంటారా? ఒకవేళ చేసుకుంటే పూజా మందిరం అంతా అప్గ్రేడ్ చేసుకుంటే ఈ పాత వాటిని ఏం చేయాలి? మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ ఫోటోలు ఇలాంటివి ఏం చేస్తున్నారంటే తీసుకెళ్లి గుడి దగ్గర పెట్టేయడం, లేదు ఏదైనా పెద్ద పెద్ద రావి చెట్లు ఇట్లాంటి చోట పెట్టేయడం, లేదు తుప్పల్లో పడేయడం, కొంతమంది అయితే డస్ట్బిన్లో కూడా పడేస్తున్నారు. చెత్త తీసుకెళ్ళి అబ్బాయి వస్తాడు కదా, అతనికి ఇచ్చేస్తారు. వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని ఎక్కడో డంప్ చేస్తారు. అంటే మీరు అడగచ్చు, దానికి ఒక పవిత్రత ఉంటుంది కదండి. ఇప్పుడు మనం ఒక గృహప్రవేశం చేసినప్పుడు, ఒక దేవుడిని పెట్టినప్పుడు ఒక మంత్రశక్తి అనేది దానికి వస్తుంది. అంటే మీరు ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక విగ్రహం తయారు చేస్తారు కదండి, ఒక శిల్పి కావచ్చు, లేదు ఒక కంసాలు అంటారా, మీరు విశ్వబ్రాహ్మడు ఇప్పుడు అంటున్నారు అనుకోండి, కంసాలు అనేవాళ్ళం మనం. వాళ్ళు ఒక విగ్రహం చేస్తారు కదండి, విగ్రహం చేశాక మరి దానికి పవిత్రత వచ్చేస్తుంది. అని విగ్రహం చేసిన, శిల్పం చెక్కిన, అదొక శిల్పం, అదొక విగ్రహం అంతే. అది ఎప్పుడైతే మీరు దేవుడి మందిరంలో పెట్టి దానికి మంత్రోచ్చారణతో మనం ఒక ప్రాణ ప్రతిష్ఠ చేస్తాము, అప్పుడు దానికి ప్రాణం, జీవం వస్తుంది. సో అంతవరకు అది మామూలు శిలతో చేసిన ఒక శిల్పం అంతే, లేదు ఒక బంగారు విగ్రహం అనుకుంటాం. అయితే ఇలాగ చేసినప్పుడు, ఇలా పడేసినప్పుడు మరి ఎలాగండి దాన్ని, మరి ఏం చేయాలి అని మీరు అడగచ్చు. ఇప్పుడు సాధారణంగా మా ఇళ్ళల్లో అయితే ఒక ఏమంటారు సింహాసనం లాగా ఉంటుంది ఇత్తడిది. ఇత్తడి దాంట్లో మీకు విగ్రహాలు పెట్టి, సాధారణంగా మేనత్త ఇస్తుంది పెళ్ళయ్యాక, అమ్మ ఇవ్వకూడదు. ఒక గౌరీదేవి ప్లస్ విగ్రహాలు, బేసిక్ విగ్రహాలు, ఒక వినాయకుడు, ఒక సరస్వతి, ఒక లక్ష్మి, వెంకటేశ్వర స్వామి, ఆవు, ఇట్లా కొంతమంది ఎక్కువ పెద్దవి పెట్టుకుంటారు, కొంతమంది చిన్నవి పెట్టుకుంటారు, ఇత్తడివి ఇస్తారు. డబ్బు ఉండేవాళ్ళు ఇప్పుడు వెండివి అన్నీ పెడుతున్నారు అనుకోండి, రేర్గా బంగారం పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అయితే ఈ విగ్రహాలు కూడా ఇప్పుడు చాలామంది తీసేస్తున్నారు. ఎక్కువ తంజావూరు పటాలు పెట్టుకోవటం, లేదు వెండితో ఒకే ఇలాగ రకరకాల దేవుళ్ళు ఇలా పొడుగ్గా చేయించుకుని పెట్టుకోవటం, లేదు ఇత్తడి విగ్రహాలు పెద్ద పెద్దవి పెట్టుకోవడం. అంటే ఇప్పుడు మారిపోయింది. మీరు అన్నట్టు ట్రెండ్ ఎప్పుడైతే మారిందో, అందం చూస్తున్నారు తప్ప దేవుడిని చూడడం, లేకపోతే భక్తి అక్కడికంటే కూడా నా పూజా మందిరం అందంగా ఉందా లేదా. ఈ మధ్యకాలంలో అయితే ఈ జిల్లేడు మొక్క ఉంటుంది, తెల్ల జిల్లేడు, మీకు ఐడియా ఉంటుంది. తెల్ల జిల్లేడుతోటి వినాయకుడు చేస్తారు, అది చాలా మంచిది అని కంచిలో దొరుకుతుంది ఎక్కువ. మళ్ళీ ఇలా అంటే అందరూ కంచికి వెళ్ళి కొనుక్కుంటారు, నేను ఊరికే చెప్తున్నాను. సో ఈ తెల్ల జిల్లేడు ఆ కాండం ఉంటుంది కదా, ఆ కాండాన్ని కూడా ఇప్పుడు పూజలో పెట్టుకుంటున్నారు కొంతమంది. ఓకే, ఆ కాండాన్ని పెట్టుకుని దానికి పూజ చేసేవాళ్ళు ఉన్నారు. తర్వాత ఆ మధ్యలో మీకు గుర్తుందో లేదో, మీకు తెలిసే ఉంటుంది, ఆంధ్రాలో ఎక్కువగా సన్నికళ్ళు చిన్న చిన్నవి, తర్వాత ఒక రోలు, ఒక రోకలి, ఇట్లా ఒక మందస్తా, ఇవి 4 ఒక సెట్టు, చిన్న చిన్నవి రాళ్లతోటి చేసి అమ్మడం మొదలుపెట్టారు. నా దగ్గర కూడా ఉంది. అవి ఒక 500 రూపాయలు అప్పుడు సెట్టు. దాన్ని మీడియం సైజులో కూడా చేసి, ఆ మీడియం సైజు కూడా దేవుడి రూమ్లో పెట్టుకోవడం. మధ్యలో అది కూడా వచ్చింది. ఆ 4 అక్కడ పెట్టి వాటికి పసుపు కుంకం రాసి, లేకపోతే ఎల్లో పెయింట్ వేసి, దానికి మళ్ళీ రెడ్ పెయింట్ వేసి, అంతా అమ్మేవాడికి వస్తువు వెళ్ళాలి, మనలాంటి వాళ్ళకి వేలం వెర్రి. అంటే మీరు చేయకూడదా అని అడగచ్చు. మీరు గౌరీదేవిని పెట్టుకోవటం ఒకటే మన సంప్రదాయం, కానీ వెర్రి 1000 విధాలని, ఆ 1000 విధాల్లో ఇలా తయారయ్యాం మనం. పెళ్ళికి మనకి రోలు చాలా ముఖ్యం కదా, కరెక్ట్. అదేంటి సన్నికళ్ళు ముఖ్యం మనకి, కానీ అవి రోజు మనం దేవుడి రూమ్లో ఇదివరకు ఎప్పుడు పెట్టలా. ఇప్పుడు వెండిలో కూడా చిన్న చిన్నవి చేసి పెట్టుకుంటున్నాం. ఆ 4 కూడా సెట్ వెండిలో కూడా పెట్టుకుంటున్నాం, ఇత్తడిలో కూడా పెట్టుకుంటున్నాం, గిఫ్ట్లు కూడా ఇచ్చాం మనందరం.
అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం పని తగ్గించుకోవటానికి బదులు పెంచుకుంటున్నాం. అంటే మనిషికి డబ్బు ఎక్కువయ్యే కొద్దీ హౌ టు స్పెండ్ అది ఒకటి ఎక్కువైపోయింది. ప్లస్ చూపించుకోవటం ఆడంబరం ఒకటి మనకి ఎక్కువైపోయింది. ఒకప్పుడు పూజా మందిరాలు ఎలా ఉండేవి? ఎప్పటిదో ఒక సరస్వతీదేవి ఫోటో ఒకటి ఉంటుంది అందరిళ్ళల్లో, మస్ట్గా మీరు చూసుకోండి. తర్వాత లక్ష్మీదేవి కూడా ఉంటుంది ఒక పెద్ద పటం. పటాలే ఎక్కువ ఉండేవి. తర్వాత ఈ సింహాసనాలు ఉంటాయి, రకరకాల పటాలు ఉంటాయి. ఓ వెంకటేశ్వర స్వామి, ఓ శివుడు, ఓ ఇది, అవి అలాగా జమానా నుంచి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అవన్నీ మనం తీసేసి బయట పడేస్తున్నాం. తర్వాత ఈ విగ్రహాలు మీరు వద్దనుకున్నారనుకోండి, ఏం చేయాలో తెలుసా మీకు? ఆ విగ్రహాలు అలా తీసుకెళ్ళి లోపల పెట్టేయకూడదు. పాలతో కడిగేసి రాత్రి పౌర్ణమి రోజు, అంటే మనకి తులసి కోట దగ్గర వదిలేయాలి వాటిని. ఓకే. వదిలేసి పొద్దున్న దాన్ని తీసి నీళ్ళతో కడిగేసి తుడిచి పెట్టేస్తే దాంట్లో ఉండే జీవం వెళ్ళిపోతుందంట. అయితే ఇప్పుడు లేటెస్ట్ మనకి తెలిసింది ఏంటంటే, బెంగళూరులో హెచ్ఎస్ఆర్ లేఅవుట్ అని స్ట్రీట్ నెంబర్ 99, అక్కడ ఒక వినాయక స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో ఈ హెచ్ఎస్ఆర్ సంబంధించి ఒక అసోసియేషన్ లాగా కొంతమంది ఫామ్ అయ్యి వాళ్ళు ఎక్కడెక్కడ పటాలు తెచ్చి అక్కడికి, అంటే తుప్పల్లో పడేసినవి, చెట్లలో పడేసినవి, అట్లా రకరకాలు. తర్వాత మీకు ఇంకొకటి ఈ మధ్యన మనం ఏం చేస్తున్నాం అంటే, పూర్వం మనకేమీ లేదు, ఓ 2 తమలపాకులు పెట్టి ఒక వక్క పెట్టి ఒక అరటిపండు పెట్టి ఇచ్చేవాళ్ళు తాంబూలం. ఓ కర్పూర అరటిపండే ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు. కర్పూర అరటిపళ్ళు తాంబూలానికే ఇచ్చేవాళ్ళు. ఈ కొమ్ము అరటిపళ్ళు అంతా అప్పుడు లేవు మా చిన్నప్పుడు. మీరు ఇంకా మాకంటే చాలా యంగ్ అనుకోండి. ఇప్పుడైతే అన్ని రకాల పళ్ళు ఇచ్చినా 2 పళ్ళు పెట్టాలి, 3 తమలపాకులు పెట్టాలి. ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. అప్పుడు ఈ లెక్కలు తెలియదు, ఇన్ని పెట్టాలని లెక్క లేదు, 2 ఉండేవి. కాబట్టి శనగలు, అంటే మనం శ్రావణ మాసం అయితే శనగలు ఇస్తారు, చలివిడిస్తారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ పసుపు కుంకాలు మనకి గోపురం మార్కు ఏవో వస్తాయి కదా, అందులో కుంకుమ రాదు, పసుపు రాదు. ఆ ప్యాకెట్లు విప్పితే మనకి రంగు మాత్రం మిగులుతుంది కింద, మళ్ళీ తుడుచుకోవాలి. ఇవన్నీ ప్లాస్టిక్ పోగు చేస్తున్నాం మనం. సో మనకి ప్లాస్టిక్ వాడకం అనేది మనకు తెలియకుండా ఎక్కువైపోయింది. ఓకే. ఒకప్పుడు రుమాళ్ళు, పెద్ద పెద్ద రుమాళ్ళు వాడేవాళ్ళం. ఎవరింటికైనా పేరంటానికి వెళ్తే శనగలు అవన్నీ అందులో వేసేసేవాళ్ళు. ఈవెన్ చలివిడి ఆకులో చుట్టేసి పెట్టేసేవాళ్ళం. ప్లాస్టిక్ మనకు తెలియదు. ఇప్పుడు మనం ప్లాస్టిక్ కవర్లలోనే మనందరం కూడా ఇస్తున్నాం. అవును. అంటే మన ఆధునికతలో మన అనారోగ్యాలు ఎన్ని కొని తెచ్చుకుంటున్నామో చెప్తున్నాం. సో ఈ హెచ్ఎస్ఆర్ లేఅవుట్ వాళ్ళు అవన్నీ తెచ్చి వాటిల్లో మంచిగా ఉన్నాయి అనుకున్న పటాలు వాళ్ళు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నట్టున్నారు. అవి కావాల్సిన వాళ్ళు అడిగి వాళ్ళు తీసుకుంటున్నారు. మాకు కొరియర్ చేయండి, మేము పే చేస్తామని. మిగతావి ఏం చేస్తున్నారంటే ప్లాస్టిక్ విడిగా తీసేసి, చెక్క విడిగా తీసేసి, గ్లాస్ విడిగా తీసేసి, వాళ్ళందరూ వారంలో ఒక రోజు అనుకుని కొంతమంది గుమిగూడి అవి చేసి 1 వీక్ తర్వాత పడుతుంది అవన్నీ సెగ్రిగేట్ చేయడానికి. సో ఇంత మంచి పని చేస్తున్నారు వాళ్ళు. మనలాంటి వాళ్ళు కూడా చేయొచ్చు ఇఫ్ టైం ప్రొవైడ్స్. ఓకే. సో వాళ్ళని అడుగుతున్నారట, మాకు కూడా చెప్పండి ఏం చేయాలో, ఎలా చేయాలో. చాలామంది అడుగుతున్నారట, మా రాష్ట్రాలకు రండి, లేకపోతే మేము ఉండే చోటికి రండి అని. అందుకని ఇవన్నీ కూడా మనం తెలుసుకోవటం కోసం. అంటే ఇప్పుడు మనం చెప్పేది కూడా, నేను అనేది భక్తి ఉండకూడదని నేను ఎప్పుడు అనను. అది మీ నమ్మకాన్ని ఎవరు కాదనరు. కానీ మనం ఇప్పుడు చూడండి, నా ఇంట్లో ఏదైనా శుభకార్యం అవుతుంది, ఒక బొమ్మ తెచ్చిస్తాను నేను. అదేం చేస్తున్నారు వాళ్ళు, విప్పని కూడా విప్పట్లేదు, అక్కడ తీసుకొచ్చి పడేస్తున్నారు. తర్వాత మనం ఇంకో పని కూడా చేస్తాం. ఇప్పుడు ఒకప్పుడు పిలిగ్రిమేజ్ అంటే జీవితంలో 1 2 సార్లు వెళ్ళేవాళ్ళు. అసలు కాశీ వెళ్ళటం అనేది చాలా కష్టం. ఒకప్పుడు వాడు కాశీ వెళ్ళి వచ్చాక అన్నసంతర్పణ చేయటం అంటే బతికొచ్చాడు కాబట్టి అన్నసంతర్పణ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదుగా, మీరు వెళ్ళినా చేస్తారు, నేను వెళ్ళినా చేస్తా, ఇంకోళ్ళు వెళ్ళినా చేస్తారు. ఇప్పుడు మనకు అన్నీ మేడ్ ఈజీ కదా. ఏముంది, ఇక్కడ ఫ్లైట్ ఎక్కుతాం, అక్కడ దిగుతాము. ఇప్పుడు ఉంటే 9 రాత్రులు అదొక లెక్క ఉంది మనకి. లేదంటే 2 రోజులో 3 రోజులో ఉండి వచ్చేస్తాము, అన్నసంతర్పణ చేస్తాం. అంటే అప్పుడు కాలానుగుణంగా పెట్టిన దాన్ని మనం ఇప్పుడు దాన్ని అదే అనుసరిస్తున్నాం. కానీ అప్పుడు ఎందుకు పెట్టారు అనేది మనం ఆలోచించాం. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఒక అన్నపూర్ణ విగ్రహం లేకపోతే అన్నపూర్ణ పటం
అవి తెచ్చి మీకు ఇస్తా. మీకు ఓ 10 మంది తెచ్చిస్తారు. ఈ పాటికి ఓ 15 మంది వచ్చి ఇచ్చుంటారు. ఏం చేస్తారు? ఆ ఇత్తడి విగ్రహాలైతే మనం కొట్లో అమ్మేస్తాం సిన్సియర్‌గా. లేదు పటాలనుకోండి బయట పడేస్తాం. సో, మనకి మనమే ప్లాస్టిక్ డంప్ చేస్తున్నాం. ఆ ప్లాస్టిక్ మళ్ళా మనని తినేస్తుంది. నేననేది ఏంటంటే నేను ఇవ్వనండి. నేను ఊర్లో ఎళ్ళొస్తే నేను తెచ్చి ఇవ్వను. సిన్సియర్‌గా చెప్తున్నా. ఎందుకు ఇవ్వనంటే ఇదే రీజన్. ఇప్పుడు నేను వెళ్ళొచ్చాను కాబట్టి నేను ఇవ్వాలి అనేది పెట్టుకుంటే అది అనవసరంగా మీకు భారం అయితోంది. మీకు అనారోగ్యాన్ని తెస్తున్నానా అనే ఒక ఆలోచన నా మదిలో ఉంటుంది. నా మెదడులో ఉంటుంది. నేను సిన్సియర్‌గా చెప్పినా నేను తెచ్చివ్వను. కొనలేక కాదు. కాబట్టి మనకి మనమే తగ్గించుకుని, మనకి మనమే ఇవన్నీ ఇవ్వడం మానేసి, 2 తమలపాకులు, ఒక వక్క ఇవ్వండి. ఎవడడిగాడు? ఓ 2 ఖర్జూర పళ్ళు పెట్టి ఇవ్వండి. 2 ఖర్జూరం. అవి ఆరోగ్యానికి మంచివేగా. అంతకు మించి ఇవ్వద్దు. మనం గిఫ్ట్‌లు ఇవ్వాలనుకుంటే మనం ఇస్తే వెండివి ఇవ్వాలి. లేదు పనికిమాలినవి ఇచ్చి వాళ్ళు దాన్ని డంప్ చేయలేక ఇప్పుడు మీరు ఇంకొకటి ఈ మధ్య కాలంలో గుచ్చుకునేవి కూడా అంతా కూడా ఇత్తడివే గానీ ఏంటంటో రకరకాల మోడల్స్ అవి గుచ్చుకుని చస్తున్నాం మనం. అవి ఏం చేయాలో తెలీదు. ఎవడికి ఇవ్వాలో తెలీదు. గాజు ఇస్తారు. గాజు పెద్దవాళ్ళు వాడలేరు. అంటే దేనికదే. ఇది ఇవ్వచ్చా? ఇవ్వకూడదా? ఇవ్వడం సరదాగా ఇవ్వడం తప్పని నేను అంటల్లా. ప్లాస్టిక్‌వి ఇస్తాం మనం. తెలియక అందరం చేశాము. నేను ఎక్సెప్షన్ అని నేను చెప్పట్లా. ఆఫ్ లేట్ అన్నీ తగ్గించుకుంటూ వస్తున్నాం. కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ పటాలు ఇలాంటివి ఎక్కడికక్కడ అలా డిస్మాండిల్ చేసేసి మనకొద్దు అనుకుంటే దాన్ని హౌ టు సెగ్రిగేట్ ఇట్ అండ్ వేర్ టు పుట్ ఇట్ అనేది తెలుసుకుంటే బాగుంటుంది. రైట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.